కోసమయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా, మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. పాట పాడి ఎందుకు అనిపించుకున్నాను మేడం, అనవసరంగా పాడమన్నాను. స్టార్టింగ్ నాకేదో పక్కన ఆ పాటలో గుర్తొచ్చింది. ఆడవాళ్ళు అనగానే ఏదో మా గురించి పొగుడుతూ పాడుతున్నారు అబ్బా అనుకున్నా. అసలు పొగుడుకుంటూ నేను పాడను మేడం ఆడవాళ్ళు. ఒక మంచి పాట మా కోసం పాడొచ్చుగా, ఆడవాళ్ళ కోసం. మీరు ఎంతసేపు అంటే ఇప్పుడు నేను పాడింది ఆడవాళ్ళ గురించి మేడం. ఓకే, నో కామెంట్స్, నో కామెంట్స్ దీనిపైన. ఓకే, పాట ఎలా పాడినా చెప్పలేదు మేడం. బాగుంది, బాగుంది, బాగుందని ఒప్పుకోవాలి. ఏం చేస్తాం, ఎందుకంటే బాగా పాడారు కాబట్టి దానికి ఇచ్చే కాంప్లిమెంట్. కానీ మీరు పాడిన లిరిక్ ఇయ్యలేదు. లిరిక్స్ కాదా? ఓకే, థాంక్యూ మేడం. లిరిక్ ఇయ్యను. అందులో మమ్మల్ని తిడితే నేను ఎందుకు ఇస్తాను కామెంట్? ఆడవాళ్ళకి చిన్న గుడిసె కూడా కట్టలేదంట. అంటే ఆడవాళ్ళ గురించి నేను పాడినా కానీ మీరు కాంప్లిమెంట్ ఇచ్చారంటే చాలా గ్రేట్ మేడం. ఐఎమ్ రియల్లీ థాంక్ఫుల్. మంచిగా పాడారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందుకే ఇచ్చాను ఇంకా, ఎందుకంటే లిరిక్ ఇయ్యలేదు. మీరు అడిగినా ఇయ్యలేను ఆ లిరిక్. నేను పాడమన్నా చూసారా, అది అలా అనిపించింది. ఓకే, సూపర్, బాగుంది పాట. అంటే ఒక సింగర్ గా కూడా ఆ ఫ్లో బాగుంది. ఇంకా మీరు ట్రై చేస్తున్నారని నాకు కూడా అర్థమైంది. ఇంకా యాక్టింగ్ పరంగా అన్నారు, మరి యాక్టింగ్ పరంగా ఇప్పుడైతే కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తున్నారు. ఒక్కవేళ వెండి తెరకు వస్తే సినిమా వైపుకి వస్తే ఒక్క హీరో డైలాగ్ ఏమన్నా చెప్పగలరా? సినిమా హీరోకి వస్తే మనం పొలిటీషియన్ నుంచి స్టార్ట్ చేసాం, లేదంటే నవరసాలు. నవరసాలు తీసుకుందాం, రెడీ? ఓకే మేడం, మీరేమన్నా అడుగుతారా? నేను చెప్పను, మీరే చెప్పేసేయండి చక్కగా. మేడం, మనం అనుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ నుంచి తీసుకుందాం. నిజంగా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులు పాలిటిక్స్ 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 అనుకుంటూ తిరిగి ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అదే సమయంలో నాకు చాలా బాధ కూడా ఉంది. ఎందుకంటే నేను ప్రజలకు న్యాయం చేయాలి, ఎందుకంటే హామీలు ఇచ్చాం. ఇప్పుడు ఇంత తీరిగ్గా ఇంటర్వ్యూ చేస్తుంటే మిమ్మల్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యుండి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజం, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది నువ్వు ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ. ఎందుకంటే పోనీలే పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేశానని చెప్పారు, ఫ్యూచర్ లో అది నెరవేరుద్దా అనే ఇదిలో ఉండాలి. కానీ ఇప్పుడైతే చేశాననే ఫీల్ తో ఉన్నాను హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే అటు పొలిటీషియన్ గా ఇటు హీరోగా కూడా ఏం చేశారా? గాడ్ బ్లెస్ యూ. కాల్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ నాన్న. 150 దేశాలు తిరిగాను కానీ ఎంతమందికి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఎవరైనా ఇప్పుడు నన్ను దేకుతున్నారా? లేదే. ఎందుకంటే ఈ కేఏ పాల్ వాల్యూ వాళ్ళకి తెలీదు. అర్థమైందా? తినడం తొంగడం కాదమ్మా, అసలు అర్థం చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. ఏంటి అర్థమవుతుందా? గాడ్ బ్లెస్ యూ నాన్న. 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చినాను. ఇప్పుడు నా దగ్గర ఎవరు బ్లెస్సింగ్స్ తీసుకోవట్లేదు. ఏంటి అంత పెద్ద లీడర్స్ అవిల్లే? నువ్వే చెప్పు. గాడ్ బ్లెస్ యూ. నవరసాలు చేద్దాం, మీ వాయిస్ తోనే చెయ్యాలి కదా, వేరే ఆర్టిస్ట్ల వాయిస్ తో అవసరం లేదు, మీ వాయిస్ తోనే చేయాలి. నా వాయిస్ తోనే మీకు ప్రపోజ్ చేస్తాను మేడం. ఇది సింపుల్ కదా, అలా ఏదో బాగుంది కదా. అవన్నీ కరిగించి అవన్నీ బదులు వాయిస్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రపోజల్. నవరసాలలో నాకు ప్రపోజ్ చేయబోతుంది. నవరసాలలో కాదు, నా వాయిస్ తోనే అదే మీకు ఒక ప్రపోజల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రపోజల్ ఇస్తాను నేను. ఓకే, మేము రెడీ. तो ही स्नेहा में संस्कृत, मोई तुम अकबाल बाबू असमीस, मैं चाइन में कश्मीरी, तुम अगेन मगचो कोंकणी, माँ तू को प्यार कहवा हियन सिंधी, एन नंगमनुंसी मणिपुरी, हूँ तूने प्रेम करो छो गुजराती, मैं तेरे प्यार करो राजस्थानी, मैं तेरा होपस प्रेम करो तो मराठी, न्यान स्नेहिकिन्नु मलयालम, नान्ने कादलिकलन तमिल, मैं आपसे प्यार करता है उर्दू, मुझे तुमसे प्यार है हिंदी, నేను ప్రేమిస్తున్నాను తెలుగు, ఐ లవ్ యూ ఇంగ్లీష్. అంటే ఇన్ని లాంగ్వేజ్లలో ప్రపోజ్ చేయడానికి అన్ని అంటే మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చో అది చెప్పండి ఫస్ట్, దాన్ని బట్టి నేను క్లారిటీ తీసుకుంటా. ఇది ఒకటి మాత్రం, మిమ్మల్ని ప్రపోజ్ చేయడం మాత్రమే నేర్చుకున్నాను మేడం, అంతే. మీకు ప్రపోజ్ చేయడం మాత్రం. నన్ను ప్రపోజ్ చేయడానికి ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నాను.
ఇదేదో బాగుంది. అయితే నార్మల్ గా అయితే ఒకటే లాంగ్వేజ్ వచ్చా, ఎన్నొచ్చు? ఒకటి రెండు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, అంతే కదా. పోనీలే, అన్ని లాంగ్వేజ్లలో ప్రపోజ్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే. బాగుంది. అయితే నేను ఒక డైలాగ్ చెప్తా మీకు, మహేష్ బాబు డైలాగ్ చెప్తా. ఎవడికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. దీన్ని మీరు హ్యాపీగా ఎలా చెప్తారో చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండు. వాడే పండు. ఓకే, బాగుంది. ఇదే డైలాగ్ ని భయానకంలో చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండు. సూపర్ సూపర్, బాగుంది. ఇంకా ఏపీలోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ జగన్ గారి వాయిస్. జగన్ గారి వాయిస్ అందరు ఎదురు చూస్తుంటారు ఈ వాయిస్ కోసం. ఓకే, ఒకటి మాత్రం నిజం చెప్తా ఉన్నా, అవుతుంటాయి కానీ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇవన్నీ ఎదుర్కొని మనం పార్టీకి ముందుకెళ్తేనే మనం బాగుంటుంది. సింహం ఎప్పుడైనా సింగగానే వెళ్తుంది. పందుల్లా వచ్చి వాళ్ళు గెలిచారు, అయినా ఏం కాదు. ఎప్పటికీ ప్రజల మనసులో మనం ఉంటాము అని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ రెడ్ బుక్, బ్లాక్ బుక్ ఏదో పెట్టారంట, చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ జగన్ ఏం చేయలేదని చెప్తా ఉన్నా. ఇలా మరి వైలెంట్ ఉన్నా మేడం. జగన్ ఏం చేయలేదని చెప్తున్నారా మొత్తానికి? బాగుంది. అంటే మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా అందరి వాయిస్లు బాగా చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళని ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టుగా ఉంది. హ్యాపీ దానికి. అంటే ఒక ఆర్టిస్ట్ గా వెళ్తానంటున్నారు మీరు, ఒక సింగర్ గా వెళ్తానంటున్నారు, వెళ్ళబోతున్నాను అంటున్నారు. సింగర్ గా అనుకోలేదు మేడం. యాక్చువల్లీ నేను అప్పుడు నాకు పాట లేదు. 2018లో జనసేన సాంగ్ పాడాను, చండ ప్రచండ వెలుగై. ఆ సాంగ్ చండ ప్రచండ వెలుగై నిప్పులు కొరిగే శ్వాసై జనసేనాని అని పాడాను అనమాట. సో అది బాగా వెళ్ళింది పాట. అంటే ఆ సాంగ్ మరి చాలా పాపులర్ అని కూడా విన్నాం మేము కూడా యూట్యూబ్ లో. అంత పాపులర్ సాంగ్ కదా. ఎప్పుడైనా అంటే పవన్ కళ్యాణ్ కలిసి ట్రై చేశారా? అంటే అయిపోయింది, అతను గెలిచాడు. ఇంకా గెలిచాక ఇంకా ఫుల్ బిజీ కదా మేడం. అప్పుడన్నా ఇస్తుండేనేమో, కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా బిజీ కదా, కలవలేదు. ఇంకా కలవలేదు. అసలు అపాయింట్మెంట్ దొరికేటట్టు లేదు కదా మేడం ఇప్పుడు. మీకు నచ్చిన హీరో ఎవరు? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. మహేష్ బాబు అంటే ఇష్టం. మరి కానీ మహేష్ బాబు వాయిస్ చేయమని మాత్రం అనకండి మేడం. అంటే మహేష్ బాబు ఇష్టం అన్నారు కదా, మరి ఆయన వాయిస్ కదా ఫస్ట్ మీరు ట్రై చేయాలి. మేడం వాయిస్ చేయాలని కూడా అనుకోలేదు. అనుకోలేదా? ట్రై చేస్తున్నారా? పోనీ ట్రై చేస్తాను కానీ మ్యాక్స్ సెట్ అవ్వదు మేడం. సెట్ అవ్వదు అనుకుంటున్నారు. ఓకే, సూపర్. నారా లోకేష్ గారి వాయిస్. నారా లోకేష్ ఏమన్నాడండి ఆ రోజు? జగన్ ఏవేవో హామీలు ఇచ్చాడు, ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు అధికారంలో ఉన్నది నేను మీ హామీ అన్నీ నెరవేరుస్తాను. నన్ను మీరు గెలిపించారు కాబట్టి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. మా నాన్నగారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన ముగ్గురు కూటమి ఉంది. కూటమి 100% చేద్దాం. ప్రజలకు న్యాయం చేసే వరకు మనం నిద్రపోవద్దు. ఏమంటారు? అవునా కదా? అవునవును, అవునవును. ఎందుకంటే ఆ వాయిస్ నిజంగా నారా లోకేష్ గారి వాయిస్ ని ఎవ్వరు కూడా ఇమిటేట్ చేయడం అనేది అసంభవం. వాస్తవంగా మీరు మాత్రం మంచిగా ఇచ్చారు, చూసుకోండి, జాగ్రత్త. అందుకే పాజిటివ్ గానే మాట్లాడాను కదా. చూసుకొని చెప్తున్నారు. ఎక్కడైనా ఎవరికైనా నెగిటివ్ వెళ్ళకుండా మంచిగా పాజిటివ్ తీసుకొని. అతను ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళ రూపంలో నేను మాట్లాడి ఉంటున్నా గానీ వాళ్ళు మాట్లాడింది ఎప్పుడు నేను సెటరికల్ నేను చేయట్లేదు కదా మేడం. ఎందుకంటే మనం చూసుకోవాలి కదా. ఫస్ట్ పెద్దలతో ఎందుకు పంచాయతీలు, పెద్దలతో ఎందుకు పంచాయతీలు. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళ వాయిస్లు అయితే చాలా సూపర్ గా చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల వల్ల చేశారు, ఇటు తెలంగాణ రాజకీయ నాయకులు చేశారు. చాలా బాగుంది మీ వాయిస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.